రామచంద్రపురంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన అన్ని సర్వేల్లోనూ తనకు అనుకూలంగానే ఫలితాలు వచ్చినప్పటికీ నియోజకవర్గాన్ని ఎందుకు మార్చుతున్నారో అర్థం కావటం లేదని రాష్ట్ర బీసీ సంక్షేమం సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి చెల్లిబోయిన వేణు అన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి చాలా మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మంత్రుల అసెంబ్లీ స్థానాల్లో చేస్తున్న మార్పులపై రామచంద్రపురంలో మంత్రి చెల్లిబోయిన వేణు మీడియాతో మాట్లాడారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాష్ట్రానికి మళ్లీ ముఖ్యమంత్రిగా చేయడానికి తాము కృత నిశ్చయంతో ఉన్నామన్నారు. పార్టీ అభివృద్ధి, మళ్లీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకుని వచ్చేందుకు జగన్మోహన్ రెడ్డి తీసుకునే ఎటువంటి నిర్ణయాలనైనా తాను శిరస వహిస్తానని స్పష్టం చేశారు. పార్టీ అధిష్టానం ఎక్కడ పోటీ చేయమంటే తాను అక్కడ పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. ఆ నియోజకవర్గం అభివృద్ధికి తనను అక్కడికి పంపాలనే ఆలోచన జగన్మోహన్ రెడ్డి చేస్తున్నట్టుగా ఉందని, తన అవసరం అక్కడ ఉందంటే బరిలోకి దిగడానికి రెడీగానే ఉంటానన్నారు. జగన్ నిర్ణయమే తనకు శిరోధార్యమన్నారు. ప్రజా సంక్షేమాన్ని కాంక్షించి పాలించేటువంటి పాలకుడు ప్రధానంగా తన వ్యక్తిగతమైనటువంటి స్వార్థాలకు కానీ, వ్యక్తిగతమైనటువంటి ఆలోచనలకు కానీ, ఆశ్రిత పక్షపాతానికి కానీ తావు ఇవ్వరు. కేవలం ప్రజా జీవనానికి పాలకుడు ఎలా ప్రయోగకారుడుగా ఉండాలి అనేటువంటిది ప్రధానమైనటువంటి లక్ష్యం పాలకుడికి ఉండాలి. అదే రాజ్యాంగ నిర్మాత కోరుకున్నది, అదే సంఘ సంస్కర్తలు కోరుకున్నది. తన పరిపాలనా కాలంలో ప్రజా జీవనాన్ని ఎంత భద్రతతో సాకాడు, ప్రజా జీవనానికి తాను ఎంత సహకారాన్ని అందించాడు. సిట్టింగ్లు మారుస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి మనసులో వారు లేరని కాదు, పోటీ చేయడమే రాజకీయం కాదు. రాజకీయాలు అనేక పదవులు వస్తూ ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారి పట్ల నమ్మకం ఉన్నట్లయితే సిట్టింగ్కి ఎందుకు మార్చాల్సి వచ్చిందనేటువంటిది కూడా వారు వివరిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో కొంత వ్యతిరేకత రావచ్చు, లేదా వీరి పెర్ఫార్మెన్స్ని వారికి నచ్చకపోవచ్చు. వీరు పెర్ఫార్మ్ చేయలేదని నేను అన్నా, పెర్ఫార్మ్ చేసినా నచ్చకపోవచ్చు. ఇది ప్రజాస్వామ్యం. ప్రజలు రకరకాల ఇష్టాలతో ఉంటారు. వారి ఇష్టానికి తగినట్టుగా మనం ప్రవర్తించి ఉండలేకపోవచ్చు. తప్పకుండా అమలు చేయడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నిస్తున్నాడు. దానిలో ఆశ్రిత పక్షపాతం చూపించట్లేదు. అంటే తన ప్రయోజనం కంటే ప్రజా ప్రయోజనమే ఇందులో ఎక్కువగా ఇమిడి ఉంది. ఒకటే మాట ఆయన చెప్తూ ఉంటాడు అస్తమానంలో. 10 మార్లు మన ప్రభుత్వం పైన కోట్లాది మంది జీవనాలు ఆధారపడి ఉన్నాయి. మనం ఎక్కడైనా అలసత్వం చేసినా, అలక్ష్యం చేసినా వారికి దెబ్బ తగులుతుంది. అధికారం అనేటువంటిది ప్రజల జీవనానికి భద్రతనిచ్చేదిగా ఉండాలి. ఎక్కడైనా శాసనసభ్యులు వారి పనితీరులో ప్రజల్ని రంజింప చేయలేకపోతే, వారి చెడ్డవారిని కాదు, ప్రజల్ని రంజింప చేయటం అనేటువంటిది ఒక కళ. ఆ కళలో ఎక్కడైనా లోపం కనిపిస్తే వారిని మార్పు చేసి నూతనంగా కొత్త వారికి అక్కడ సీట్లు కేటాయిస్తామని చెప్పారు.